హాయ్ హలో వెల్కమ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఎలాంటి కంటెస్టెంట్లు వస్తున్నారు, వాళ్ళ మధ్య పోటీ ఎలా ఉండబోతోంది తెలుసుకోవడానికి గేమ్ స్టార్ట్ చేద్దామా? శ్రీ చైతన్య ఫ్రమ్ కరీంనగర్. హాయ్ శ్రీ చైతన్య. హాయ్. ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. కరీంనగర్ ఏ స్కూల్? ఆల్ ఫోర్స్. సో నీ హాబీస్ ఏంటి? నాకు చదవడం అంటే బాగా ఇష్టం. వీలైతే పెయింటింగ్ చేస్తా. వీలైతే అంటే? టైం ఉంటే. టైం ఉంటే పెయింటింగ్ చేస్తావా? ఓకే, పెయింటింగ్ నీ హాబీ. ఎస్. పెద్దగా ఏమవుదామని? డాక్టర్. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారు డాక్టర్స్? నో. నువ్వు అన్నిటికీ చాలా బ్రీఫ్గా సమాధానం చెప్తుంటావా? లేదు. ఎగ్జామినేషన్ హాల్లో కూడా 3 hours ఎగ్జామ్ ఉంటే నువ్వు 2 hours ఇచ్చేసి వచ్చేస్తావు కదా. మరి క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యావు? మమ్మీ ప్రిపేర్ చేయించింది. అవునా, మీరేనా మొత్తం? ఏం చేశారు? డైలీ తను న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదువుతుంది. ఆ రోజు వచ్చిన హైలైట్స్ కూడా నేను రెగ్యులర్గా అడుగుతూ ఉంటాను. దాన్ని బేస్ చేసుకొని ఆ అమ్మాయిని ప్రిపేర్ చేశాను. అంటే స్పెషల్గా ఈ 1 weekలో కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నవి, డైలీ న్యూస్లో ఉన్న ఐటమ్స్ని తన్ని బాగా కవర్ చేశాను. మరి మీ అమ్మాయి డాక్టర్ అవుతానంటుంది, మీరేమంటారు? తను ఏదైనా అంబిషన్ పెట్టుకుంటే దానికోసము హార్డ్ వర్క్ చేసే గుణము చైతన్య దగ్గర ఉంది. మరి ఎగ్జామ్స్ ఇది కరెక్టేనా? 3 hours ఎగ్జామ్ ఉంటే 2 hours వెనక్కి వచ్చేస్తుంది కదా. ఎగ్జామ్కి ఫియర్నెస్ అనేది తనకు అసలు లేదు. ఈ రోజు ఎగ్జామ్ అంటే నైట్ ట్వింకిల్ బుక్స్ చదువుతూ కూర్చుంటుంది. మనము టెన్షన్ పడాలి. ఎగ్జామినేషన్ ఉందంటే మంచి కార్టూన్ సీరియల్ చూస్తూ కూర్చోమన్నా తను చూస్తూ కూర్చో. మీరు ఇవన్నీ చెప్తుంటే పక్క నుంచి అమ్మా అమ్మా అంటారు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సాయి తేజ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ సాయి తేజ. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఏ స్కూల్ హైదరాబాద్లో? టిఆర్ఐ హై స్కూల్. హాబీస్ ఏంటి నీవి? ప్లేయింగ్ క్రికెట్, లిజనింగ్ మ్యూజిక్, వాచింగ్ టీవీ. ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? నాగశౌర్య. వెరీ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. మరి క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యావు? సూపర్. సూపర్. పెద్దగా ఏమవుదామని? మంచి గవర్నమెంట్ జాబ్. అందరూ ఏంటి డాక్టర్స్ ఇంజనీర్స్ అంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ అంటున్నావు? అదైతే కొంచెం బాగుంటుందని. బాగుంటుందనా? పీస్ఫుల్గా, హ్యాపీగా. వండర్ఫుల్. మీ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ అంటున్నాడు, మీరేమంటారు? ఆయన ఇష్టం. సో గవర్నమెంట్ జాబ్ అంటే ఏ విధంగా? సెంట్రల్ గవర్నమెంట్ అయితే బెనిఫిట్స్ అయి ఉంటాయి కదా. అవునా, ట్రావెలింగ్ అవన్నీ బాగా చేయొచ్చు. వండర్ఫుల్. మరి ఈ క్విజ్ ప్రోగ్రామ్కి బాగా ప్రిపేర్ చేశారా? ప్రిపేర్ అంటే ఆయన విషయం మేరకే ప్రిపేర్ అయ్యాడండి, నేనైతే ప్రెజర్ చేయలేదు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. హర్షిత ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ హర్షిత. హాయ్. ఎలా ఉన్నావు? ఫైన్. ఏ స్కూల్ హైదరాబాద్లో? లార్డ్స్ టాలెంట్ హై స్కూల్. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ స్టోరీస్, వాచింగ్ టీవీ, లిజనింగ్ టు మ్యూజిక్ ఎక్సెట్రా. సినిమాలు చూస్తుంటావు బాగా? ఎవరు నీ ఫేవరెట్ యాక్టర్స్? అవికా గౌర్. అవికా గౌర్. వావ్, చూసావు మరి ఉయ్యాల జంపాల? వండర్ఫుల్. మరి యాక్టర్? అల్లరి నరేష్. పెద్దగా ఏమవుదామని? డాక్టర్. వండర్ఫుల్. మరి క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యావు? కొన్ని బుక్స్ రిఫర్ చేశాను. జనరల్గా నేను ఆ పేపర్ కూడా చదువుతూ ఉంటాను. అమ్మాయి డాక్టర్ అంటాను, మీరేమంటారు? ఓకే సార్, తనకి ఏం ప్రెషర్ చేయను, తన ఇష్టం ఉన్నది చదవని అని ఊరుకుంటాను. మరి క్విజ్ ప్రోగ్రామ్కి మీరు ఎలా హెల్ప్ చేశారు? నేనేం హెల్ప్ చేయలేదు. మీరేం చేయలే? నేనేం చేయలేదు. సో ఓన్లీ మోరల్ సపోర్ట్ మీరు? మోరల్ సపోర్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ హర్షిత. థ్యాంక్ యూ. నిఖిల్ ఫ్రమ్ ఆదిలాబాద్. హాయ్ నిఖిల్. హాయ్ సార్. ఏ స్కూల్ ఆదిలాబాద్లో? సెంట్ జోసెఫ్ కాన్వెంట్ హై స్కూల్. హాబీస్ ఏంటి నీవి? ప్లేయింగ్ క్రికెట్, రీడింగ్ బుక్స్. సినిమాలు చూస్తుంటావా? చూస్తుంటా. నీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? అల్లు అర్జున్. అండ్ యాక్ట్రెస్? శృతి హాసన్. మరి పెద్దగా ఏమవుదామని? ఇంజనీర్. అబ్బాయి ఇంజనీర్ అంటున్నాడు, మీరేమంటారు?
చదువుతాడు సార్, కష్టపడి చదువుతాడు. ఇంట్లో ఎవరైనా ఇంజనీర్లు ఉన్నారా? లేరు సార్. లేరండి. ఫస్ట్ ఇంజనీర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. అవును సార్. మరి సినిమాలు బాగా చూస్తాడా? అవును సార్, చూస్తాడు సార్. మరి ఈ క్విజ్ ప్రోగ్రామ్కి మీరు ఎలా హెల్ప్ చేశారు? న్యూస్ పేపర్స్, జీకే కలెక్ట్ చేశాను సార్ 1 month నుండి. మరి రెడీ అయితే? అవును సార్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. Meghna from Vizag. హాయ్ మేఘనా. Hi, హౌ ఆర్ యూ? fine. ఏ స్కూల్ వైజాగ్లో? Sri Chaitanya. హాబీస్? Watching movies, watching cricket, playing chess, reading newspapers. క్రికెట్ అంటే సాధారణంగా ఓన్లీ అబ్బాయిలు చూస్తూ ఉంటారు, అమ్మాయిలు కూడా క్రికెట్ చూస్తారా? ఎంజాయ్ చేయడానికి ఏదైతే. అవునా? నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. మరి వైజాగ్ నుంచి ఇంకో ప్లేయర్ ఉన్నారు ఇండియన్ టీంలో, నీకు తెలుసా? రోహిత్ శర్మ. మరి రోహిత్ శర్మ ఇష్టం లేదా? ఓకే. అండ్ మూవీస్లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్? యాక్టర్ అల్లు అర్జున్. అల్లు అర్జున్. అండ్ యాక్ట్రెస్? అనుష్క. అనుష్క, అల్లు అర్జున్. మరి పెద్దకి ఏమవుదామని? ఐఏఎస్. ఇంట్లో అల్లరి బాగా చేస్తుందా? తక్కువ చేస్తుంది. తక్కువ చేస్తుంది. స్టడీస్ లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు? స్కూల్ నుంచి కంప్లైంట్స్ కానీ ఏం రావు? మరి క్విజ్ ప్రోగ్రామ్ కి బాగా ప్రిపేర్ చేస్తారా? బాగా చేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకా అంటే 5 questions, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్. ఓకే, మీ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చెప్పాలి, బజర్ రౌండ్ కాదు. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, రాంగ్ ఆన్సర్ చెప్తే -5 points. ఓకే, ఈ రౌండ్లో మాత్రమే మీకు లైఫ్ లైన్ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మీ మదర్ హెల్ప్ అడగచ్చు. ఒకవేళ వాళ్ళు మీకు ఆన్సర్ చెప్పి అది కరెక్ట్ ఆన్సర్ అయినా కూడా 10 points, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఒకవేళ వాళ్ళు చెప్పిన ఆన్సర్ మీద మీకు నమ్మకం లేకపోతే మీరు ఆన్సర్ నేను చెప్పట్లేదు పాస్ అనేయచ్చు. ఓకే, అండ్ మదర్స్ ఈ రౌండ్లో మాత్రమే మీకు లైఫ్ లైన్ ఉంటుందండి. సో హెల్ప్ చేయాలనుకుంటే ఈ రౌండ్లోనే చేయాలి. నెక్స్ట్ రౌండ్ నుంచి అబ్సల్యూట్లీ మీ అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ మాట్లాడే అవకాశం లేదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ టు శ్రీ చైతన్య. మన దేశంలో అత్యధిక జనాభా గల నగరం ఏది? ముంబై. పక్క? కోల్కతా కాదా? షూర్? మదర్ని కూడా అడగవా? కరెక్ట్ ఆన్సర్ 10 points. నెక్స్ట్ క్వశ్చన్ టు సాయి తేజ. ఏ రాష్ట్రంలో సంస్కృతం అధికార భాషగా ఉంది? ఏ రాష్ట్రంలో సాంస్క్రిట్ అధికార భాషగా ఉంది? లైఫ్ లైన్. యా, మీ అబ్బాయి మీకు హెల్ప్ అడిగాడండి. క్వశ్చన్ ఏంటంటే ఏ రాష్ట్రంలో సంస్కృతం అధికార భాషగా ఉంది? నాకు చెప్పు. నో సార్. తెలీదు. మదర్ తెలీదు అంటున్నారు. పాస్. పాస్. గెస్ చేయట్లా. సరే, పాస్. అండ్ ఆన్సర్ ఉత్తరాఖండ్. హర్షిత, నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. మన జాతీయ గేయం ఏది? వందే మాతరం. షూర్? జనగణమన కాదా? సరే, కరెక్ట్ ఆన్సర్ 10 points. నిషిల్, నెక్స్ట్ క్వశ్చన్ టు యూ. మన దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రం? కేరళ. పక్కా. కరెక్ట్ ఆన్సర్ 10 points. నెక్స్ట్ క్వశ్చన్ టు మేఘనా. గోవా ఏ నదీ తీరంలో ఉంది? అరేబియన్ సీ. గోవా ఏ నదీ తీరంలో ఉంది? లైఫ్ లైన్. మీ అమ్మాయి మీ హెల్ప్ అడుగుతుందండి. క్వశ్చన్, గోవా ఏ నదీ తీరంలో ఉంది? పాస్. 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 మాండోవి. ఫస్ట్ రౌండ్ ముగిసింది. ఒకసారి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. శ్రీ చైతన్య ఫ్రమ్ కరీంనగర్, యూ హ్యావ్ 10 points. సాయి తేజ ఫ్రమ్ హైదరాబాద్ 0 points. హర్షిత ఫ్రమ్ హైదరాబాద్, యూ హ్యావ్ 10 points. నిషిల్ చంద్ర ఫ్రమ్ ఆదిలాబాద్, యూ హ్యావ్ 10 points. మేఘనా ఫ్రమ్ వైజాగ్, యూ హ్యావ్ 0 points. ఇప్పుడు సెకండ్ రౌండ్, విన్ అంతా గన్ అంతా.
విన్నంత కన్నంత ఆడియో విజువల్ రౌండ్. ఒక పిక్చర్ కానీ వీడియో కానీ చూపిస్తాను, లేకపోతే ఒక ఆడియో క్లిప్ వినిపిస్తాను, దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. ఓకే, మీకు క్వశ్చన్ పూర్తిగా అర్థమైన తర్వాత ఆన్సర్ తెలిసిన వెంటనే బజర్ నొక్కండి. ఎందుకంటే అక్కడ క్వశ్చన్ కొంచెం ట్రిక్ క్వశ్చన్ కూడా కావచ్చు, మీకు తెలుసున్నా కూడా రాంగ్ ఆన్సర్ చెప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలో ఉన్న విగ్రహం ఏ దేశంలో ఉంది? ఓకే, బజర్ ప్రెస్ చేసింది నిషిల్. బ్రెజిల్. పక్కా. ఏంటది స్టాట్యూ? స్టాచ్యూ ఆఫ్ జీసస్. ఓకే, అండ్ దాని ప్రత్యేకత ఏంటి తెలీదా? బ్రెజిల్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దాని తర్వాత ఒక ఆడియో క్లిప్ వినిపిస్తాను. ఓకే, క్వశ్చన్ పూర్తిగా విని ఆన్సర్ తెలిసిన వెంటనే బజర్ ప్రెస్ చేయండి. క్వశ్చన్: ఈ పాట పాడిన సంగీత దర్శకుడు ఎవరు? ఓకే, ఆడియో ప్లీజ్. బజర్ ప్రెస్ చేసింది సాయి తేజ. దేవిశ్రీ ప్రసాద్. పక్కా. పక్క ఏ సినిమాలో పాటది? వన్ నేను ఒక్కనే. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఓకే, ఈ రౌండ్లో థర్డ్ క్వశ్చన్. విజువల్ ప్లీజ్. గాంధీ, నెహ్రూలతో పాటు ఈ ఫోటోలో కనిపిస్తున్న మరో నాయకుడు ఎవరు? గాంధీ, నెహ్రూలతో పాటు ఈ ఫోటోలో కనిపిస్తున్న మరో నాయకుడు ఎవరు? బజార్ ప్రెస్ చేసిన నిషిల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. రౌండ్ 2 ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. శ్రీ చైతన్య ఫ్రమ్ కరీంనగర్ 10 పాయింట్స్, సాయి తేజ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, హర్షిత ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, నిషిల్ చంద్ర ఆదిలాబాద్ 30 పాయింట్స్, మేఘన ఫ్రమ్ వైజాగ్ 0 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రాంలో ఇప్పుడు థర్డ్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ అంటే లెటర్స్కి సంబంధించింది, వర్డ్స్కి సంబంధించింది. ఓకే, మీకు ఎల్ఈడి పైన కొన్ని బ్లాంక్స్ కనిపిస్తాయి అండ్ ఆ బ్లాంక్స్ వెనకాల ఒక వర్డ్ ఉంటుంది అన్నమాట. ఎన్ని లెటర్స్ అన్ని బ్లాంక్స్ ఉంటాయి. నేను మెల్లిగా ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత క్లూ కూడా ఇస్తాను. సో ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే మీరు గెస్ చేస్తే 50 పాయింట్స్, సెకండ్ లెటర్ రివీల్ చేసాక గెస్ చేస్తే 40 పాయింట్స్, థర్డ్ లెటర్ రివీల్ చేసాక కరెక్ట్ గెస్ చేస్తే 30 పాయింట్స్, ఫోర్త్ చేసాక చేస్తే 20, లాస్ట్ ఫిఫ్త్ లెటర్ రివీల్ చేసి చేస్తే 10 పాయింట్స్, అండ్ ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5 పాయింట్స్. ఓకే, ఇది బజర్ రౌండ్. సో ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేయండి. బజర్ ప్రెస్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. రాంగ్ ఆన్సర్ చెప్పినా ఆన్సర్ చెప్పకపోయినా -5 పాయింట్స్. ఓకేనా? ఫస్ట్ వర్డ్ 11 letter వర్డ్ ప్లీజ్. ఐ రివీల్ లెటర్ నెంబర్ 4, P. హింట్ ఏంటంటే రండి రండి రండి. ఇప్పుడు గెస్ చేస్తే 50 పాయింట్స్. ఒకసారి వర్డ్ మీకు అనిపించిన తర్వాత అక్కడున్న లెటర్స్కి మీ వర్డ్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే వర్బ్ ఫామ్లో అడగచ్చు, నౌన్ ఫామ్లో అడగచ్చు. అండ్ హింట్ అనేది ఎగ్జాక్ట్ మీనింగ్ కాదు, అది జస్ట్ క్లూ మాత్రమే. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయాలా? రివీల్ లెటర్ నెంబర్ 1, H. ఇప్పుడు గెస్ చేస్తే 40 పాయింట్స్. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయాలా? లెటర్ నెంబర్ 11, Y. రండి రండి రండి, HPY. నెక్స్ట్ లెటర్ రివీల్ చేసే గెస్ చేస్తే ఓన్లీ 20 పాయింట్స్. రివీల్ లెటర్ నెంబర్ 3 ప్లీజ్. $20 పాయింట్స్.
నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? లాస్ట్ లెటర్. యు ఓన్లీ గెట్ 10 పాయింట్స్. పక్కా? రివీల్ లెటర్ నెంబర్ 8. ఎనీ గెస్? హర్షిత బజర్ ప్రెస్ చేసావు. ఏంటి ఆన్సర్? ఏంటి? Hospitality. కరెక్ట్ ఆన్సర్. నౌ 12 letter వర్డ్. ఫస్ట్ నేను రివీల్ చేసే లెటర్ నెంబర్ 4 G. ఓకే, క్లూ ఏంటంటే చ. నిజమా? గెస్ చేస్తే 50 పాయింట్స్. ఎనీ గెస్? నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? యు ఓన్లీ గెట్ 40 పాయింట్స్. లెటర్ నెంబర్ 5 G. ఇప్పుడు గెస్ చేస్తే 40 పాయింట్స్. ఇంకో లెటర్ రివీల్ చేసి కరెక్ట్గా గెస్ చేసుకుంటే 30 పాయింట్సే. సో ఎవరైనా గెస్ చేస్తారా? నెక్స్ట్ లెటర్ రివీల్ చేయండి. నెక్స్ట్ లెటర్ రివీల్ లెటర్ నెంబర్ 2 చ. నిజమా? నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? యు ఓన్లీ గెట్ 20 పాయింట్స్. లెటర్ నెంబర్ 7 20 పాయింట్స్ గెస్ చేసుకుంటే. శ్రీ చైతన్య బజర్ ప్రెస్ చేసాం. EXA. EXA. ఓకే. GGERATING. TING. కరెక్ట్ ఆన్సర్. యు గెట్ 20 పాయింట్స్. 10 letter word please. Right. I reveal letter number 5. క్లూ ఏంటంటే ఈ పెద్దోళ్ళు ఉన్నారే, ఇప్పుడు గెస్ చేసుకుంటే 50 పాయింట్స్. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? నెక్స్ట్ లెటర్ రివీల్ చేసే గెస్ చేస్తే ఓన్లీ 40 పాయింట్స్. ఓకేనా? లెటర్ నెంబర్ 3 ప్లీజ్. N. ఎనీ గెస్? ఇప్పుడు గెస్ చేస్తే 40 పాయింట్స్. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయనా? లెటర్ నెంబర్ 2 నెక్స్ట్ లెటర్ కూడా రివీల్ చేయనా? ఓన్లీ 20 పాయింట్స్ వస్తాయి మరి. ఓకేనా? రివీల్ లెటర్ నెంబర్ 1 ప్లీజ్. ఓకే, శ్రీ చైతన్య. GENERATION. జనరేషన్. జనరేటింగ్ కాదా? కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. ఒకసారి థర్డ్ రౌండ్ అయ్యేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దామా? శ్రీ చైతన్య ఫ్రమ్ కరీంనగర్ 50 పాయింట్స్. సాయి తేజ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్. హర్షిత ఫ్రమ్ హైదరాబాద్ 20 పాయింట్స్. నిఖిల్ చంద్ర ఫ్రమ్ ఆదిలాబాద్ 30 పాయింట్స్. మేఘన ఫ్రమ్ వైజాగ్ 0 పాయింట్స్. క్విజ్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ రన్ రాజా రన్. సో ఇది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకే, 5 టాపిక్స్ ఉంటాయి. మైథాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, హిస్టరీ అండ్ పాలిటిక్స్, సినిమా. ఇందులో మీ ఫేవరెట్ టాపిక్ ఎంచుకుంటే అందులోనే క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. మీకు ఆన్సర్ తెలియకపోతే పాస్ అంటే కనుక నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా. సో విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ టు స్కోర్ పాయింట్స్. ఓకే, ఐల్ స్టార్ట్ విత్ శ్రీ చైతన్య. నీ ఫేవరెట్ టాపిక్? సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఐన్స్టీన్ కి నోబెల్ ప్రైజ్ ఏ సిద్ధాంతానికి వచ్చింది? పాస్. ఇతర లోహాలతో కలిసి అమాల్గమ్ గా రూపొందే లోహం ఏది? మెర్క్యూరీ. కరెక్ట్ ఆన్సర్. పీరియాడిక్ టేబుల్ ను రూపొందించింది ఎవరు? మెండలీఫ్. కరెక్ట్ ఆన్సర్. వజ్రంలో ఉండే ఎలిమెంట్ ఏది? కార్బన్. కరెక్ట్ ఆన్సర్. వాషింగ్ సోడా సైంటిఫిక్ నేమ్? సోడియం హైడ్రోకార్బనేట్. రాంగ్ ఆన్సర్. లెమన్ లో ఉండే యాసిడ్ ఏది? సిట్రిక్ యాసిడ్. కరెక్ట్ ఆన్సర్. టీవీ చూసేటప్పుడు టీవీకి కంటికి ఉండాల్సిన కనీస దూరం ఎంత? పాస్. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ క్వశ్చన్స్ టు సాయి తేజ. నీ ఫేవరెట్ టాపిక్ ఏంటి? సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తమన్నా నటించిన సినిమా?
కెమెరామెన్ గంగతో రాంబాబు. కరెక్ట్ ఆన్సర్. రవితేజ, ఇలియానా అనాథలుగా కనిపించే చిత్రం. దేవుడు చేసిన మనుషులు. కరెక్ట్ ఆన్సర్. వెంకటేష్ నటించిన బాడీగార్డ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? దిశ. కరెక్ట్ ఆన్సర్. రామ్, హన్సిక కలిసి నటించిన సినిమా. కందిరిగా. కరెక్ట్ ఆన్సర్. నాగ చైతన్య, కాజల్ కలిసి నటించిన సినిమా. దడ. కరెక్ట్ ఆన్సర్. నయనతార, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వచ్చిన సినిమా. అనామిక. కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, అన్ని ఆన్సర్ చేశారు. హర్షిత, ఫేవరెట్ టాపిక్. సినిమా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అల్లు శిరీష్, రెజీనా కలిసి నటించిన సినిమా. కొత్త జంట. కరెక్ట్ ఆన్సర్. రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా నటించిన సినిమా. రోబో. కరెక్ట్ ఆన్సర్. మహేష్ బాబు, సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా. పాస్. రవితేజ, హన్సిక కాంబినేషన్ లో వచ్చిన సినిమా. పాస్. కార్తీక, అల్లరి నరేష్ అన్నా చెల్లెలుగా నటించిన సినిమా. పాస్. ఓకే, నెక్స్ట్ నిఖిల్ చంద్ర. గేమ్స్ అండ్ స్పోర్ట్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హాకీ ఏ దేశంలో పుట్టింది? పాస్. రంజీ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించింది? క్రికెట్. కరెక్ట్ ఆన్సర్. మాస్టర్ బ్లాస్టర్ అని ఎవరిని అంటారు? సచిన్ టెండూల్కర్. కరెక్ట్ ఆన్సర్. మన దేశం ఏ సంవత్సరం నుండి ఒలింపిక్స్ ఆడుతోంది? 1932. రాంగ్ ఆన్సర్. బ్రైన్ లారా టెస్ట్ లో అత్యధికంగా చేసిన వ్యక్తిగత స్కోర్ ఎంత? 400. కరెక్ట్ ఆన్సర్. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? జాకోవిచ్. భారతీయుడు అన్నాను, సో లక్కీగా నీకు మైనస్ పాయింట్స్ రాలేదు. మేఘనా, ఫేవరెట్ టాపిక్. హిస్టరీ అండ్ పాలిటిక్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రక్షాళన చేయాలని సంకల్పించిన నది ఏది? గంగా. కరెక్ట్ ఆన్సర్. రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు? పాస్. ఆర్య సమాజ్ స్థాపించింది ఎవరు? పాస్. గోవా క్యాపిటల్ ఏది? పనాజీ. కరెక్ట్ ఆన్సర్. నాథూరామ్ గాడ్సేకి విధించిన శిక్ష. పాస్. అశోకుడి కాలంలో బాగా విస్తరించిన మతం ఏది? హిందూ. రాంగ్ ఆన్సర్. మన దేశానికి మొట్టమొదటి డిప్యూటీ ప్రధానమంత్రి. పాస్. ఓకే, సో ఫైనల్ రౌండ్ ముగిసింది. ఒకసారి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. మేఘనా ఫ్రమ్ వైజాగ్ 15 points. హర్షిత ఫ్రమ్ హైదరాబాద్ 40 points. నిఖిల్ చంద్ర ఫ్రమ్ ఆదిలాబాద్ 55 points. సాయి తేజ ఫ్రమ్ హైదరాబాద్ 70 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ శ్రీ చైతన్య ఫ్రమ్ కరీంనగర్ విత్ 85 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఈ ఎపిసోడ్ లో పార్టిసిపెంట్స్ అందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ శ్రీ చైతన్య ఫ్రమ్ కరీంనగర్ విత్ 85 points. కంగ్రాచులేషన్స్. విన్నర్ కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తో పాటు 5,000 rupees గిఫ్ట్ చెక్ ఫ్రమ్ ఈటీవీ. సో హౌ యూ ఫీలింగ్? Very glad. హ్యాపీ? Yes. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. తన మీద నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది ఫస్ట్ నుంచి. టెన్షన్ పడ్డారా? నేను టెన్షన్ పడ్డాను, తను మాత్రం చాలా కూల్గా ఉంది. సాటర్డే మెగా ఎపిసోడ్ లో మళ్ళీ ఇంకా టఫ్గా ఉండిపోతుంది కాంపిటీషన్, మరి అప్పుడు కూడా టెన్షన్ పడతారు? తనని బాగా ప్రిపేర్ చేస్తాను. కంగ్రాచులేషన్స్. Thank you, sir. ఆల్ ది బెస్ట్. సో అదండి ఈరోజు ఎపిసోడ్. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో 5 స్టూడెంట్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా టేక్ కేర్, స్టే సేఫ్.